ఆనందంగా దైవ దర్శనానికి వెళ్లారు ఆ కుటుంబం. ఇష్టదైవాన్ని తనివి తీరా చూసి తరించారు. సంతోషంగా ఇంటికొచ్చిన వారికి గుండె ఆగినంత పనైంది. ఇంట్లోని బంగారం, డబ్బులు చోరీకి గురయ్యాయి. లబో దిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈలోపు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా ఓ ముగ్గురు పట్టుబడ్డారు. వారికి ఈ ఇంట్లో దొంగతనానికి కనెక్షన్ ఉన్నట్లు తెలిసింది. విచారిస్తే విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. చోరీ చేసింది ఎవరో తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడేమో కానీ ఆధునిక సాంకేతికత మాత్రం వదిలిపెట్టదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనలో ఇదే మరోసారి రుజువైంది. ఆర్మూర్ పట్టణం మహాలక్ష్మి కాలనీకి చెందిన వ్యాపారి శరత్ అగర్వాల్ గత నెలలో వేములవాడ దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి అతడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 58 తులాల బంగారం, 350 గ్రాముల వెండి, 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చోరీ కేసులో క్లూస్ టీం ఆధారాలను సేకరించి సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాధితుడి సోదరుడి కుమారుడే ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ ఉంటే చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకళ్ళని అడిగి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇట్లాగా 19 లక్షల దాకా క్యాషు, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైను, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్. ఇతని మీద ఇంతకుముందు ప్రీవియస్ రౌడీ షీటర్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాను, A3 ముంజల్ సాయి కుమార్, ఈ 3 అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. శరత్ అన్న కుమారుడైన విజయ్ అగర్వాల్ కేసులో ప్రధాన నిందితుడని తేలింది. విజయ్ ఓ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్నాడు. గ్యాంగులు నడుపుతూ గొడవలు చేస్తుండటంతో గతంలో ఆయనపై 5 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఎక్కువ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రౌడీ షీట్ తెరిచినట్లు చెప్పారు. హైదరాబాద్ కు చెందిన సల్మాన్ ఖాన్, సాయి కుమార్, శ్రీహరిలతో కలిసి విజయ్ తన బాబాయ్ ఇంట్లో చోరీ చేయించాడని పోలీసులు తేల్చారు. A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1కి తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము, డబ్బులు తీసుకువెళ్ళడం. దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ని కూడా కస్టడీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాం. నిందితుల వద్ద నుంచి 19 లక్షల నగదు, 58 తులాల బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోయిన క్యాష్లో 1 లక్ష రూపాయలు ఈ సల్మాన్ ఖాన్ తన ఖర్చు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర ఉంది. అయితే ఈ విజయ్ అగర్వాల్ మీద పాత కేసులు ఉండడం వల్ల ఆల్రెడీ ఇంతకుముందు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, మిగతా ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటికి వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి, వేరే సేఫ్ కస్టడీలో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో చూసినట్టు తెలిసిన బంధువులే దీంట్లో అఫెన్స్కి ఊరికొలిపారు. డైరెక్ట్గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అరెస్టు చేసిన 3 నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.